గుంటూరు నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఒక ఆర్డర్ పడింది. ఈ ఊరి పేరు గుడివాడ. గుడివాడ అంటే కృష్ణా జిల్లాలో విజయవాడ దాటిన తర్వాత ఉంటుంది. ఆ గుడివాడ కాదు, ఇది గుంటూరులో ఉండే గుడివాడ. గుంటూరులో గుడివాడ ఉందని నాకే తెలియదు. గుంటూరులో లేదు, కొద్దిగా దూరం వెళ్తే తెనాలి, ఇలా హనుమాన్పాలెం చాలా ఊర్లు ఉన్నాయి. ఫస్ట్ టైం ఇక్కడికి రావటం. 270 రూపాయలు చూపించింది ర్యాపిడోలో. బొక్కే, ఎందుకంటే రిటర్న్ లో సర్వీసు ఉండదు, ఏ ఆర్డర్ కూడా తగలదు. అనవసరంగా వచ్చాను, టైం వేస్ట్. ఎందుకంటే మన ఆటో ఇచ్చే మైలేజ్ కి రాను పోను 200 రూపాయలు డీజిల్ కి అవుతుంది సుమారు. మిగిలితే ఒక 50-100 మిగులుతాయి. దీనికి 2 గంటలు కష్టం. ఇదే 2 గంటలు మనం ఊర్లో తోలుకుంటే గంటకు ఒక 100 రూపాయలు సంపాదించిన 100-150 ఆ 2 గంటల్లో మనం గుంటూరులో ఉండే సంపాదించవచ్చు. మినిమం మనం బయట ఊరికి వచ్చినప్పుడు తక్కువలో తక్కువ ఒక 300 మిగలాలి ఈ 2 గంటల సమయంలో. లేకపోతే రావటం అన్నది అనవసరం. ఇక నుంచి ఇటువంటి రైడ్లు అన్నవి యాక్సెప్ట్ చేయకూడదు. ఒకవేళ యాక్సెప్ట్ చేసినా కానీ క్యాన్సిల్ చేసేయాలి. ఎందుకంటే మనం ఫోన్ చేసి ఏమన్నా ఎక్కువ ఇస్తారా మరి మనీ అని అడిగితే చాలా చీప్ గా చూస్తారు, కుక్క కంటే హీనంగా. ర్యాపిడో వల్ల కంప్లైంట్ ఇస్తాం, కోర్టులో కేసేస్తాం అంటారు. ఎందుకు ఈ తలకాయ నొప్పి? అదేదో ఊర్లో ఉండి తోలుకుంటేనే గిట్టుబాటు అవుతుంది. ఏదన్నా ఊర్లో ఉన్న దానికంటే ఆ 2 గంటల సమయంలో తోలేదానికంటే ఎక్కువ వస్తాయి అన్న పక్షంలోనే ఈ వేరే ఊర్లకు వచ్చే కార్యక్రమం అన్నది పెట్టుకోవాలి. గుంటూరు నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఒక ఆర్డర్ పడింది. ఈ ఊరి పేరు గుడివాడ. గుడివాడ అంటే కృష్ణా జిల్లాలో విజయవాడ దాటిన తర్వాత ఉంటుంది. ఆ గుడివాడ కాదు, ఇది గుంటూరులో ఉండే గుడివాడ. గుంటూరులో గుడివాడ ఉందని నాకే తెలియదు. గుంటూరులో లేదు, కొద్దిగా దూరం వెళ్తే తెనాలి, ఇలా హనుమాన్పాలెం చాలా ఊర్లు ఉన్నాయి. ఫస్ట్ టైం ఇక్కడికి రావటం. 270 రూపాయలు చూపించింది ర్యాపిడోలో. బొక్కే, ఎందుకంటే రిటర్న్ లో సర్వీసు ఉండదు, ఏ ఆర్డర్ కూడా తగలదు. అనవసరంగా వచ్చాను, టైం వేస్ట్. ఎందుకంటే మన ఆటో ఇచ్చే మైలేజ్ కి రాను పోను 200 రూపాయలు డీజిల్ కి అవుతుంది సుమారు. మిగిలితే ఒక 50-100 మిగులుతాయి. దీనికి 2 గంటలు కష్టం. ఇదే 2 గంటలు మనం ఊర్లో తోలుకుంటే గంటకు ఒక 100 రూపాయలు సంపాదించిన 100-150 ఆ 2 గంటల్లో మనం గుంటూరులో ఉండే సంపాదించవచ్చు. మినిమం మనం బయట ఊరికి వచ్చినప్పుడు తక్కువలో తక్కువ ఒక 300 మిగలాలి ఈ 2 గంటల సమయంలో. లేకపోతే రావటం అన్నది అనవసరం. ఇక నుంచి ఇటువంటి రైడ్లు అన్నవి యాక్సెప్ట్ చేయకూడదు. ఒకవేళ యాక్సెప్ట్ చేసినా కానీ క్యాన్సిల్ చేసేయాలి. ఎందుకంటే మనం ఫోన్ చేసి ఏమన్నా ఎక్కువ ఇస్తారా మరి మనీ అని అడిగితే చాలా చీప్ గా చూస్తారు, కుక్క కంటే హీనంగా. ర్యాపిడో వల్ల కంప్లైంట్ ఇస్తాం, కోర్టులో కేసేస్తాం అంటారు. ఎందుకు ఈ తలకాయ నొప్పి? అదేదో ఊర్లో ఉండి తోలుకుంటేనే గిట్టుబాటు అవుతుంది. ఏదన్నా ఊర్లో ఉన్న దానికంటే ఆ 2 గంటల సమయంలో తోలేదానికంటే ఎక్కువ వస్తాయి అన్న పక్షంలోనే ఈ వేరే ఊర్లకు వచ్చే కార్యక్రమం అన్నది పెట్టుకోవాలి.